హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు స్పెషల్ దొండకాయ మసాలా కర్రీ. మనం రెగ్యులర్గా దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి, దొండకాయ పకోడీ ఫ్రై చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈసారి దొండకాయ మసాలా కర్రీని వీడియోలో చూపించిన పక్కా కొలతలని అలానే చిన్న చిన్న చిట్కాలని పాటిస్తూ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు దొండకాయ తినని వాళ్ళు కూడా ఈ కర్రీని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో పల్లీలని దోరగా వేయించుకోవాలి. పల్లీలు నీట్గా వేగిన తర్వాత ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి. నీట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాలని తీసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలను వేసి 1 మినిట్ ఫ్రై చేసుకొని వీటిని కూడా ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఫ్రై చేసిన పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా కర్రీ చేసుకోవడానికి నేను 1/2 కిలో దొండకాయల్ని తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఎడ్జెస్కి ఉన్న మూడికల్ని కట్ చేసి దొండకాయని మువ్వంకాయల 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దొండకాయలు లేతగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకని మనం కొనేటప్పుడే దొండకాయలు సన్నంగా పొడవుగా ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ ని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడవ్వనివ్వండి. మసాలా కర్రీస్కి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇంత ఆయిల్ వద్దనుకుంటే మీరు కాస్త తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి మీడియం ఫ్లేమ్ లో దొండకాయలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఫ్రై చేసుకున్న దొండకాయల్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలైచి, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పుని వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 చిన్న టమాటాల తరుగుని వేసి టమాటాల్ని కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారపొడిని వేసి వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పేస్ట్ పచ్చివాసన లేకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే పేస్ట్ అంతా నీట్గా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సైడ్కి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రుచి చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూతను పెట్టి లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ గ్రేవీ థిక్గా అయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలాని వేసి ఇంకో 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని ఆపేసి పైన కాస్త కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ. దీన్ని చపాతీతో కానీ, పూరి, వైట్ రైస్, పరాటా ఇంకా ఏదైనా మసాలా రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీరు ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.